మిత్రమా, ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా విను. బయట పరిస్థితులు అస్సలు బాలేవు. అక్రమ సంబంధాలు చాలా ఎక్కువైపోతున్నాయి. నీకు ఎంత ప్రాణ స్నేహితుడైనా, నీకు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా నీ ఇంటికి మాత్రం ఎక్కువగా తీసుకోబాక. ఎందుకు చెప్తున్నా ఆలోచించు. బయట చాలా దారుణాలు జరుగుతున్నాయి. వాడితో నువ్వు ఏదైనా కలిసి మాట్లాడాలన్నా, అదే నీ ఫ్రెండ్తో నువ్వు ఏదైనా కలిసి మాట్లాడాలన్నా, వాడితో ఏదైనా తినాలన్నా, టైం పాస్ చేయాలన్నా, ఏదైనా తాగాలన్నా ఊరు బయట పలువేల అవతలు చేసి పంపించేసి, అదే నీకు మంచిది, నీకు నీ కుటుంబానికి. అలా కాకుండా నా ప్రాణ స్నేహితుడు, నేను నమ్మిన బంటు అని చెప్పని తీసుకొచ్చి నువ్వు నట్టేంట్లో వేసి వాడికి ఇస్త్రాకేసి అన్నం పెడితే ఆ లంజా కొడుకు ఎక్కడ తిన్నాడో అక్కడే కక్కుతాడు. నీ ఇంట్లో ఆడవాళ్ళపైన కన్నేస్తాడు. ఎందుకు లేనిపోని రిస్కు? నువ్వు ఉండే జాగ్రత్తలు నువ్వు ఉంటే నీకు సమస్యలు రావు, నీ కుటుంబానికి సమస్యలు రావు. ఇక్కడ మంచివాడు అని ఎవడు బోర్డు వేసుకొని తిరగడు. అందరూ దొంగ నా కొడుకులే. నువ్వు ఒక మగవాడివి, ఒక మగవాడికి మాత్రం ఆలోచించు. జాగ్రత్తగా ఉండు. నీ స్నేహితుల్ని మాత్రం అస్సలు నమ్మకు. మగవాడు అనేవాడు ఎవరిని నమ్మద్దు. ఎందుకంటే నువ్వు ఒక మగవాడి, నేను ఒక మగవాడిగా చెప్తున్నాను. పరిస్థితులు అస్సలు బారు, జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే మనం ఉండే జాగ్రత్తలు మనం ఉంటే మన కుటుంబం సేఫ్గా ఉంటుంది. మంచిగా ఆలోచించు, మంచిగా జరుగుతుంది.